హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు స్టేట్స్లో కొన్ని ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఈరోజు ఉందండి. మనం క్లియర్గా చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనా? తెలంగాణ నుంచి ఓన్లీ ఒకే న్యూస్ మాత్రమే ఉందండి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి అదైతే మీకు అప్డేట్ చేస్తున్నాను. రిమైనింగ్ అన్నీ కూడా ఇక ఏపీగా మనమైతే చెప్పుకోవచ్చు. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్-4 వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకే అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000+ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో ఫ్రెండ్స్, ముందుగా మనకి టీటీడీ నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ తిరుపతి నుంచి విడుదలైంది. ఇది మొత్తం ఇందులో 13 ఉద్యోగాలు ఉన్నాయండి. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్, తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ కోసం అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. సో మరి దీనికి 10వ తరగతి పాస్ అయ్యింది. ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే, పోలీసులోకి ఉండాల్సినటువంటి ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. మేల్ అండ్ ఫీమేల్, ఓకేనా, మహిళా అభ్యర్థులు కూడా వీటికైతే అర్హులుగా చెప్పుకోవచ్చు. ఇట్స్ ఏ వాక్ ఇన్ సెలెక్షన్ టు బీ కండక్టెడ్ ఫర్ ద పోస్ట్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ టు వర్క్ ఎట్ బిలో మెన్షన్ టీటీడీ టెంపుల్స్ అండ్ లొకేషన్ అవుట్సోర్సింగ్ బేసిస్ త్రూ కార్పొరేషన్. ఓకేనా, మరి ఎక్కడండి ఇది చూద్దాం. 8 Battalion Parade Grounds, తెలంగాణ స్టేట్, స్పెషల్ పోలీస్ కొండాపూర్, హైదరాబాద్, తెలంగాణ. సెలక్షన్ వెన్యూ ఇక్కడైతే ఉందండి, అందరూ కూడా గమనించాలి. మనం ఎక్కడెక్కడ వర్క్ చేయాలంటే ఎస్వి టెంపుల్ జూబ్లీ హిల్స్, ఎస్వి టెంపుల్ హిమాయత్ నగర్, సంస్కృత్ కాలేజ్ హైదరాబాద్, ఎస్వి వేద పాఠశాల కేసరగుట్ట, నెక్స్ట్ వేద పాఠశాల నల్గొండ. ఓకేనా, మొత్తము మనకు ప్రతిసారి ఏపీ నుంచి వస్తాయండి ఇవి. ఈసారి మాత్రము తెలంగాణ నుంచి అయితే తీయడం జరిగింది. మొత్తం 19 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. డైరెక్ట్ వాకిన్గా మీరైతే వెళ్ళవచ్చు. ఇన్స్ట్రక్షన్స్: ద క్యాండిడేట్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు బ్రింగ్ దేర్ ఒరిజినల్ సర్టిఫికేట్, క్యాస్ట్, ఏజ్ అండ్ ఆధార్ కాపీ, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్స్ అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. మంచి ఫార్మల్లో వెళ్ళాలండి కంపల్సరీగా అందరూ. ద క్యాండిడేట్ షుడ్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ 1 set of ఫోటో కాపీస్ కూడా మన దగ్గర అయితే ఉండాలి అన్నట్లుగా మెన్షన్ చేశారండి. సో దీనికి మరి ఎలాంటి పరీక్ష అయితే ఉండదండి, అందరూ కూడా గమనించాలి. ఎలాంటి పరీక్ష అయితే ఉండదు, మెరిట్ ఆధారంగానే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఏ రోజు ఉంది అంటే మరి యొక్క 23వ తారీఖు అండి. 23వ తారీఖు ఇదైతే ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. ఓకే, 2022-23 ఆర్థిక సంవత్సరానికి అయితే దీన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో 24వ తారీఖు ఉదయం 6 గంటలకే మనము ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ప్లేస్కి అయితే మనం కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా, సో మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి అందరూ కూడా. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ Group-4 నోటిఫికేషన్కు సాంకేతిక సమస్యలు. Group-4 ఉద్యోగాల భర్తీ ప్రకటించినట్లుగా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 80,039 ఖాళీల భర్తీలో 9,168 Group-4 ఖాళీలను పూరించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ శాఖలోని వీఆర్ఓలను రెవెన్యూలో రద్దు చేసిన ప్రభుత్వము వారిని అర్హత ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే 9,168 Group-4 ఖాళీల భర్తీ ఇప్పుడు కొంత అడ్డంకిగా మారింది. ఎందుకంటే అడ్డంకి, సో ఎవరైతే లాస్ట్ మనకు వీఆర్ఓ ఆ ఉద్యోగాలనే రద్దు చేసి మరి ఆ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్లుగా Group-4 ఉద్యోగాలలో సర్దుబాటు చేయడం అయితే జరిగింది.
ఓకేనా. సో ఇలా చేయడంతో మరి చాలా వరకు ఖాళీలైతే తగ్గాయి. ఇక్కడ చూడండి Group-4లో 13,000కు పైగా పోస్టులు తగ్గిపోతున్నట్లుగా సమాచారం. రెవెన్యూ శాఖలో కూడా Group-2, Group-4 ఖాళీలు మొదట్లో 6,000కు పైగా ఖాళీలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఖాళీలు 6,000 VROల సర్దుబాటుతో ఇతర శాఖల్లోనూ అంత మేర ఖాళీలు భర్తీ కావడంతో పోస్టులు ఖాళీ అనే అంశంపై స్పష్టత లేకుండా పోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇంకొక అంశం ఏంటి అంటే ఇక నుంచైనా ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్ను రూపొందించి ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్ను రూపొందిస్తుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల మాదిరిగానే ఇక్కడ కూడా చేపడతామన్నట్లుగా ఇక్కడైతే తెలపడం జరిగింది. సో నిజంగా చెప్తున్నానండి, చాలామంది అభ్యర్థులు Group-4 పైన ఆశలు పెట్టుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే భారీ రిక్రూట్మెంట్ ఇది. ఎట్ ద సేమ్ టైం సో అందరూ కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మరీ హార్డ్గా ఉండదు ఎగ్జామ్, మరీ సింపుల్గా ఉండకుండా సో నార్మల్గా ఉంటుంది. కాబట్టి మంచి ఉద్యోగాలుగా వీటిని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే భారీ సంఖ్యలో పడుతున్నాయి కాబట్టి అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అయితే ఆశలు పెట్టుకున్నారు. మరి ఎప్పుడు విడుదల చేస్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఏపీ న్యూస్ అండి ఇది. వైద్య శాఖలో త్వరలో 4,000 పోస్టుల భర్తీ. డ్యూటీ సమయంలో బయటకు వెళ్తే మోసగించినట్లే కృష్ణబాబు అంట. చూద్దాం. వైద్య ఆరోగ్య శాఖలో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మరో 4,000 పోస్టులను భర్తీ చేయనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గారు తెలిపారు. సో ఆయన ఏపీఎంఎస్ఐడిటి మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ గారితో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిర్వహణ నెక్స్ట్ రోగులకు అందుతున్న వైద్య సేవలను ఆరా తీయడం జరిగింది. వైద్య శాఖలో ఇప్పటికే 42,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని, నాడు నేడు కింద 16,000 కోట్లను ఆసుపత్రులకు ఆధునీకరించామని చెప్పడం అయితే జరిగింది. సో ఇందులో భాగంగానే మరొక 4,000 పోస్టులను భర్తీ చేయబోతున్నట్లుగా ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, సైనిక్ స్కూల్ కోరుకొండలో మరి నోటిఫికేషన్ విడుదలైందండి. విజయనగరం, ఇది ఏపీ విజయనగరము. సో దేనికండి మరి ఈ నోటిఫికేషన్ చూద్దాం ఒకసారి. రిక్రూట్మెంట్ ఫర్ టీజీటీస్ ఇన్ సోషల్ సైన్స్ అండ్ తెలుగు ఇన్ రెగ్యులర్ బేసిస్ అండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఫాలోయింగ్ పోస్ట్. 1 టీజీటీ సోషల్ సైన్స్ ఎస్టీ కేటగిరీ, 1 టీజీటీ ఇన్ తెలుగు ఎస్సీ కేటగిరీలో అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అప్లికేషన్స్ ఇన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ అలాంగ్ విత్ డీడీ మస్ట్ రీచ్ ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ కోరుకొండ ఆన్ ఆర్ బిఫోర్ 12th September 2022 అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా. దీని యొక్క పూర్తి వివరాలు కావాలనుకుంటే మనకు సో www.sainikskoolkorukonda.orgలో మనకైతే లభిస్తుందండి. ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఒకసారి చూడండి. ఓకే. నెక్స్ట్ వన్, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్, ఏపీ నుంచి అండి ఇది. మనకు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఫాలోయింగ్ పోస్ట్ ఆఫ్ Consumer Grievance Residual Forum of APSBDCL. According to the Regulation 3 of 2016, APERC published in Andhra Pradesh Gazette అంటూ మనకైతే తెలియజేశారండి. అంటే ఇక్కడ మనకు గ్రివెన్స్ సెల్ అండి, కన్జ్యూమర్ గ్రివెన్స్ సెల్లో రెడ్రెసల్ ఫోరం అనేటువంటిది ఉంటుందండి. అందులో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకేనా. సో చైర్పర్సన్, నెక్స్ట్ ఇండిపెండెంట్ మెంబర్, CGRF, ప్లేస్ వచ్చేసి తిరుపతిలో వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది మనము. ఓకేనా. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ ఎట్టెక్. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇకపైన ప్రతి నెల తెలంగాణలో ఉద్యోగ క్యాలెండర్ అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. ఏపీలో మరి Group-4 పైన ఇంకా అప్డేట్ అయితే లేదండి. ఒక తెలిసినటువంటి అప్డేట్ ఏంటి అంటే ఈ యొక్క ఇంకా OMR షీట్లే స్కానింగ్ జరగలేదు అన్నట్లుగా అయితే తెలుస్తుందండి. ఓకే. OMR షీట్లు నెక్స్ట్ రిజల్ట్స్ను ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి వాటికి టెండర్స్ని అయితే ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది. సో అవి అయిపోయిన తర్వాతనే మనకు రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంకా OMR షీట్సే వ్యాలిడేట్ అయితే చేయలేదు, ఇంకా టైం పట్టేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సో ఎవరైతే 70+ వచ్చాయో వారంతా కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఓకే. థ్యాంక్ యూ గైస్, మరందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల
ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. ఫ్రెండ్స్ 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. వెంటనే పర్చేజ్ చేయండి.